హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. ఆల్రెడీ ఈ వీడియో ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను, మా మాలకొండ విశేషాలు అనేసి. నా మేనల్లుడికి పుట్టెంటుకలు తీయడానికి అనమాట. అక్కడికి ముందు రోజు నైటే వెళ్ళాలని అనుకున్నారు. అంటే మార్నింగ్ మెట్ల పూజ ఉంది. సో ఇదంతా కుదరాలి అంటే ముందు రోజే వెళ్ళాలి. అసలే ఎండలు మండిపోతున్నాయి, చిన్నపిల్లలు కదా. సో మార్నింగ్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని ముందు రోజు నైటే వెళ్ళాము. అంటే ఇంటి దగ్గర నుంచి చిన్న వ్యాన్ పెట్టుకున్నాం అనమాట. అందరం ఉండేసరికి ఆ వ్యాన్ దగ్గర వరకు నడుచుకొని వెళ్దాము, బాగుంటుంది అనేసి నాన్న ప్లాన్ ఇదంతా. సో వ్యాన్ వరకు నడిచి వెళ్ళాము, కొండ దాకా నడవలేం కదా అనేసి. నేను మా మరదలు సేమ్ శారీస్. మా మమ్మీకి మా అత్తమ్మకి కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు కట్టుకోలేదు. మా శారీస్ ఎలా ఉన్నాయి, వాటికి రెడీమేడ్ బ్లౌజెస్ సెట్ చేసుకున్నాము. తను కట్టుకుంటుందని ఇంక మళ్ళీ నేను బెంగళూరు వచ్చేస్తున్నాను, అందుకనేసి నేను కట్టుకున్నాను. కానీ ఇద్దరం కలిసి ఒక్క ఫోటో కూడా దిగలేదు. ఎంత అన్యాయం కదా అసలు. అనుకుంటూనే ఉన్నాను మేము దిగమని, నాకు తెలుసు, కానీ ఏందో కట్టేసా. మళ్ళీ ఎప్పటికి కడతాను, మళ్ళీ నేను వెళ్ళేసరికి ఆ చీర పాత అయిపోతేమో అనేసి ఇలా వెళ్ళామన్నమాట. అంటే ఇద్దరిద్దరు తీశారు, ఒకరు ఫ్రంట్ నుంచి ఒకరు బ్యాక్ నుంచి కవర్ చేశారు. అండ్ అక్కడ నైట్ అయిన తర్వాత చూస్తే మేము ఎప్పుడు గమనించలేదు, అక్కడ ఫుల్ పైన వెలిగేది లక్షమ్మ టెంపుల్ అనమాట, కిందది మాలకొండ స్వామిది. అవునా అనుకొని చూస్తుంటే పైన చందమామ కూడా చాలా బాగుంది అసలు. డైరెక్ట్గా చూస్తే చాలా అందంగా అనిపించింది వీడియో కన్నా కూడా. ఇంకా మార్నింగ్ చాలా తొందరగా వెళ్ళాము, మేము 4:20 కల్లా పైకి వెళ్ళిపోయాం. నేను పిల్లలందరినీ తీసుకొని వ్యాన్లో వెళ్ళాను. అండ్ వీళ్ళేమో మెట్ల పూజ చూసుకొని మెట్లన్నీ పగలు కొట్టేస్తున్నారనమాట, మళ్ళీ కొత్తవి కడతారేమో. సో అందుకని వాళ్ళు అక్కడక్కడ పూసుకుంటూ వచ్చేసరికి చాలా ఫాస్ట్. మేము పైకి వెళ్ళే లోపల వాళ్ళు వచ్చేసారు మెట్ల మీద నుంచి. ఆల్మోస్ట్ 20 మినిట్స్లో వచ్చేసారనమాట. 4:20 కల్లా మేము పైన ఉన్నాము. ఇంకా వెంటనే వెంట్రుకలు తీపించుకునే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్శనం చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ పొంగల్ పెట్టుకోవాలి, అందరికీ గుండ్లు ఉన్నాయి కాబట్టి వెంట్రుకలు ఇచ్చేది, అందుకని లేట్ అవుతుందని ఇంకా అందరు గబగబా స్టార్ట్ చేశారు. ఫస్ట్ వెంట్రుకలు కదా, మేనమామ వాళ్ళ తమ్ముడు అనమాట. వాళ్ళ అన్నయ్య కూడా వచ్చున్నారు, కానీ కొంచెం లేట్ అయింది. సో అలా చిన్న మేనమామతో కట్ చేసేసారు. మా పిల్లలవి కూడా మా తమ్ముడు కట్ చేస్తున్నాడు అనమాట, కానీ అప్పుడు వీడియోలో అప్లోడ్ చేసే అంత ఇది లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం వస్తుంది, తెలుస్తుంది. సో ఇంకా అదంతా వీడియో తీసాము. మా బుడ్డోడికి అయితే పుట్టెంటుకలు ఇప్పటి వరకు 3 పిల్లలకి ఎవరికి అట్లా అవ్వలేదు. తనకి పాపం రౌండ్ అయిపోయింది, అక్కడంతా ర్యాష్ లాగా వచ్చిందనమాట. 5th మంత్లో కుదరలేదు, లేకుంటే 5th మంత్లోనే చేసేవాళ్ళు. చూడండి ఎంత బాగా చూస్తున్నాడో. ఉన్న 4 అస్సలు ఏడవకుండా తీపించుకుంది అయితే మా వివన ఆదిత్యనే. మిగతా వాళ్ళు మా నిర్ద్వైత అగస్త్య కూడా చాలా వరకు పర్లేదు. మా అచింత అయితే ఫుల్ ఏడ్చాడు, ఫస్ట్ బేబీ కదా, వాడికి కొంచెం గారాబం ఎక్కువ. అప్పుడైతే అసలు ఎంతసేపు పట్టిందో, చాలా బాగా చేయించుకున్నాడు అబ్బాయి. అండ్ అందరికి గుండ్లు అయిపోయాక మన ఎదుకి మా చింతకి అగస్త్యకి నేను చేయించేసాను స్నానం. ఇంకా గబగబా రెడీ అయిపోదాము, ఎలాగో తొందరగానే అవుతుంది కదా, అదేదో ఫాస్ట్గా అంటే దర్శనం తొందరగా చేసుకుందాము అనేసి. ఇంకా ఇది చూడండి, భలే ఎంజాయ్ చేస్తుంది మా మమ్మీ అయితే ఇలాంటివి. వాళ్ళే సరే భలే గుర్తుపెట్టుకుంటుంది అనమాట, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా చేశారని. మా పెద్ద అబ్బాయిది అయితే చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి నాకు గుర్తున్నా కూడా నిజంగానే అంత ఏడ్చాడా అనిపిస్తుంది. కాదు, బాగా ఏడ్చాడు. ఆ వీడియో కూడా ఉంది, కానీ అదే ఎక్కువ రావడంలో అది ఎక్కడో ఉంది, దాన్ని కూడా బయటకు లాగాలి. అందుకని సరే ఎట్లాగో యూట్యూబ్లో పెడదాము, గుర్తుగా ఉంటుంది, అంటే మళ్ళీ ఏదైనా మిస్ అయినా అవ్వకుండా ఉంటుంది అనేసి ఈ వీడియో తీశాను. మధ్యలో మ్యూజిక్ పెట్టేదాన్నండి, అంతసేపు మాట్లాడడం కష్టం కదా, 9 మినిట్స్ ఉంది. కానీ ఏదన్నా మ్యూజిక్ పెడితే క్లెయిమ్ వేస్తున్నారు. ఇంత కష్టపడి ఇన్ని వీడియోలు తీసి ఆ క్లెయిమ్ ఎందుకులే అనేసి మొత్తానికే మాట్లాడుతున్నాను. ఎవరికైనా బోర్ కొట్టినా కూడా ప్లీజ్ స్కిప్ చేయొద్దు, చూడండి. ఇంకొంచెం ఫార్వర్డ్ చేస్తాను, కొంచెం టైం తగ్గిస్తానన్నమాట. చాలా అంటే దర్శనం కూడా చాలా బాగా జరిగింది.
మేము వెళ్ళినప్పుడు అంటే మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఏదో పూజ కూడా చేశారనమాట కొంతసేపు. ఆ టైంకి మేము లోపల ఉన్నాము. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇది అయిపోగానే ఇంకా అందరూ వెంటనే గబగబా రెడీ అయిపోయారు స్నానాలు చేసేసి. ఇంకా వీళ్ళందరూ వెళ్ళేసి పొంగలి స్టార్ట్ చేసేసుకున్నారు. నేను మా వివంతో వీడియోలు తీసుకుంటున్నాను. కాదులేండి, ఏడుస్తాడు కదా, కొండ కింద కొంచెం సెగ్గా ఉంటుంది, అందరు పొంగళ్ళు అక్కడే పెడతారు. అందుకనేసి అది నేను వీడియో తీయలే. అప్పుడు నా చేతిలో బుడ్డోడు ఉన్నాడు. ఇంకా పిల్లలందరినీ నా దగ్గర కూర్చోబెట్టుకొని నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళి ఆ పనులు చేసుకోమని చెప్పాను. ఏది బెస్ట్ అంటే నాకు ఇదే బెస్ట్ అనిపించింది. ఇంకా వివంతో గుండు వీడియో చూసుంటారు కదా మీరు, చల్లగుండు, ఆ వీడియో కూడా అప్పుడే తీసుకున్నాను. అప్పటికే నేను చూస్తున్నాను అనమాట ఎండాకాలం మా గుండు వీడియో. సో ఇదేదో బాగుంది, ఒక నిమిషం తీసుకుందామని అలా తీశాను. దర్శనం కూడా బాగా జరిగింది. ఇంకా తర్వాత పైకి వెళ్ళేటప్పటికి ఇంకా పిల్లలు డీలా పడిపోయారు, పైకి వెళ్ళాలా వద్దా అనేసి. ఇంకా అప్పటికే 9 అయింది. అంటే మాకు పొంగలి 6:30 కల్లా అయినా కూడా లోపల ఆల్మోస్ట్ 1.5 అవర్ దాకా పట్టింది. కొంచెం నిదానంగా కదులుతుంది. అందరూ ఎండనేసి ఆల్మోస్ట్ 9కి 10కి వచ్చినంత జనాలు 4:30 నుంచే ఉన్నారు. అసలు 4:30కి అక్కడ చీకటిగానే లేదు. నేనైతే ఇది 4:30 అనా తెల్లవారుజామేనా అన్నంత ఇది వచ్చింది. ఎందుకంటే మామూలుగా 9-10 అప్పుడు ఎలా ఉంటారో అంతమంది జనాలు ఉన్నారు. అది వేరే. అది ఇది నెక్స్ట్ మూటం వస్తుందంట. మూటంకి ముందర వచ్చే శనివారం. సో లాస్ట్ శనివారం అయ్యేసరికి పెళ్ళిళ్ళు కూడా పిచ్చగా జరిగాయి. అంటే తీస్తే ఎలా ఉంటుంది ఏమన్నా అనుకుంటారేమోనని నేను వీడియోలు తీయలేదు. కానీ ఇటు చూస్తే ఒక పెళ్లి జంట, అటు చూస్తే ఒక పెళ్లి జంట. అసలు ఎటు చూసినా పెళ్లి జంటలే. ఎంత క్యూట్ ఉంటున్నారో, భలే ఉన్నారు. అందరూ దగ్గర శారీసే కట్టుకొని ఉన్నారు. అంటే లేడీస్ కదా, ముందు శారీస్ జ్యువెలరీ మీదకే వెళ్తుంది కాబట్టి నేను ఎక్కువ గమనించను. కానీ అదేంటో నాకు కంట్లో అట్లా పడిపోయింది. అందరూ శారీస్ ఒక్కలాంటివే ఇప్పుడు వస్తున్నాయి. నేను కూడా అవి అప్లోడ్ చేస్తున్నా, వర్క్ బ్లౌజ్తోని, నార్మల్ బ్లౌజ్తోని అలాంటివే ఎక్కువ కట్టుకొని ఉన్నారు. బెంగళూరుకి వెళ్ళేకి ముందు ఒక మంచి ట్రిప్ లాగా అయిందనమాట. చాలా బాగా జరిగింది. దర్శనం కూడా బాగా అయింది. ఫుల్ ఎంజాయ్ చేసాము. కానీ ఒక 10 స్టెప్స్ దగ్గర మాత్రం కాళ్ళు అత్తిరిపోయాయి. మేము బయటకు వచ్చేసరికి 12 అయింది. పైనుంచి మొత్తం చల్లగా ఉంది, కానీ మధ్యలో పట్ట వేసేసి లాస్ట్ ఇంకా మా వ్యాన్ దగ్గరికి వెళ్ళేదానికి 10 అడుగుల డిస్టెన్స్లో కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి. అంత వేడిగా ఉంది. అయితే బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి.